ఏపీ డిఎస్సి ఏపీ హైకోర్టు డే 2 ప్రిపరేషన్ వీడియోలో భాగంగా ఇవాళ మన భారతదేశంలో నేలలు అనే కాన్సెప్ట్ అంటే ఇది మనం జాగ్రఫీలో అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. శిలల ఉపరితలంపై అనేక కర్బన ఆకర్బన పోషకాలతో కూడుకున్న పల్చటి నేలనే మనం నేలలు అయితే అనడం జరుగుతుంది. అయితే ఈ యొక్క నేలలకు సంబంధించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పెడాలజీ అంటారు. తటస్థ నేల pH వాల్యూ వచ్చేసరికి 6.5 నుంచి 7.5 వరకు అయితే ఉండడం జరుగుతుంది. అయితే ఈ యొక్క నేలలను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళు అయితే 8 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అందులో మొట్టమొదటిసారిగా వర్గీకరించింది ఒండ్రు మట్టి నేలలు. దీనికి మరో పేరు వచ్చేసరికి ఒండ్రు నేలలు. ఇవి అత్యంత సారవంతమైన నేలలు. దేశ భూభాగంలో సుమారు 43.66% అయితే విస్తరించడం జరిగింది. ఈ నేలలను భారతదేశపు ధాన్యగారాలు అని కూడా అంటారు. దీని యొక్క విస్తరణ చూసుకున్నట్టయితే గంగా, సింధు, బ్రహ్మపుత్ర మైదానం, ఒడిశాలోని మహానది డెల్టా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణ గోదావరి డెల్టా, తమిళనాడులోని కావేరీ నది డెల్టా, కేరళలోని పశ్చిమ కనుమల పశ్చిమ ప్రాంతం అండ్ అలానే మధ్యప్రదేశ్, గుజరాత్లోని నర్మదా తపతీ నదిలోయ ప్రాంతంలో అయితే ఉండటం జరుగుతుంది. ఇవి భిన్న ప్రాంతాల నుంచి భిన్న రకాల ఖనిజ పోషకాలతో నిక్షేపించిన నేలల కింద కూడా చెప్పుకోవచ్చు. ఈ నేలలు అనేది ఎక్సిటు రకానికి చెందినవి. దేశంలోని మిగిలిన నేలలన్నీ ఇన్సిక్ రకానికి అయితే చెందినవి. వీటిలో పొటాషియం, సున్నం ఎక్కువ ఉండి నైట్రోజన్, హ్యూమస్ తక్కువ ఉంటాయి. పాత ఒండ్రు మట్టి నేలలను బంగారని, కొత్త ఒండ్రు మట్టి నేలలని కాదరని పిలవడం కూడా జరుగుతుంది. ఈ నేలలు అన్ని రకాల పంటలకు అనుకూలం. ఈ నేలల్లో ప్రధానంగా పండు పంటలు వరి, గోధుమ, చెరకు, జనుము, నూనె గింజలు, చెరకు మొదలగునవి. అప్కమింగ్ షార్ట్ వీడియోస్తో ప్రిపరేషన్ కొనసాగించాలని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తుందండి. థ్యాంక్ యూ.